అమ్మల కన్నా అమ్మ, ముగురమ్మలకు మూలమైనటువంటి ఏడుపాయల కనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. ఇక్కడ మంజీరా నది ఏడు పాయలుగా చీలి కొండ రాళ్ల మధ్య, గుట్టల మధ్య, పచ్చని చెట్ల మధ్య ఒక బండకు స్వయంభూగా వెలిసినటువంటి తల్లి కనదుర్గా అమ్మవారు. మరి పూర్వము ఈ ప్రాంతమంతా కూడా పెద్ద దండకారణ్యము. ద్వాపరయుగం లోపల ఈ యొక్క అర్జునుని మనుమడు అభిమన్యుని కుమారుడైనటువంటి పరీక్షిత్ మహారాజు మనకు ఇక్కడ ఏడు పాయలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం వద్దకు వచ్చి వేట కోసం వస్తాడు. అప్పుడు ఇదంతా కూడా పెద్ద దండకారణ్యము. ఈ అరణ్యంలోకి వచ్చి అనేక జంతువులను కూడా వేటాడి విశ్రాంతి తీసుకుందామని చెప్పి ఒక చెట్టు కింద కూర్చోగానే అతనికి బాగా దాహం వేస్తుంది. దాహం కోసం ఎక్కడ వెతికినా అతనికి మంచినీళ్లు లభించలేవు. చివరకు ఒక కుటీరం లోపల ఒక మునీశ్వరుడు తపస్సు చేస్తూ కనిపించాడు. అతని వద్దకు పోయి నాకు బాగా దాహం వేస్తుంది, మంచినీళ్ళు ఇవ్వమని అడగగా అతడు తపోధ్యానంలో ఉండి ఆ యొక్క ముని అదే విధంగా తపోధ్యానంలో ఉండి కదలకుండా అదే విధంగా ఉండిపోయాడు. ఆ యొక్క పరీక్షిత్ మహారాజు అది అవమానంగా భావించి ఒక రాజును నేను మంచినీళ్ళు ఇవ్వమని అడిగితే ఇవ్వకుండా అలాగే ఉన్నాడని చెప్పి ఆ యొక్క పరీక్షిత్ మహారాజు దానిని అవమానంగా తీసుకొని అక్కడే చనిపోయి పడుకున్నటువంటి పాము కళేబరాన్ని ఆ యొక్క ముని మెడలో వేసి వెళ్లిపోతాడు. ఆ విధంగా కొంతసేపటికి అక్కడికి చేరుకున్నటువంటి ఆ ముని కుమారుడు తన తండ్రి మెడలో చనిపోయి పడుకున్నటువంటి పాము కళేబరాన్ని చూసి ఈ యొక్క తుంటరి పని ఎవరైతే చేశారో వారు అనంత కాలం లోపల ఈ యొక్క పాము కారుతోటే మరణించాలని చెప్పి శాపమిస్తాడు. ఆ విధంగా అనంత కాలం లోపల పరీక్షిత్ మహారాజు పాము కారుతో మరణిస్తాడు. ఆ యొక్క పరీక్షిత్ మహారాజు కుమారుడైనటువంటి జనమేజయుడనే మహారాజు తన తండ్రి చావుకు కారణమైనటువంటి నాగజాతంతా కూడా సమూలంగా వినాశనం చేయాలని చెప్పి ప్రస్తుతము మనకు ఏడు పాయలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం లోపలనే జనమేజయుడు సర్పయాగం చేస్తాడు. సర్పయాగం చేయడం వల్ల సృష్టిలో ఉన్నటువంటి నాగపాములన్నీ కూడా ఈ యొక్క యాగ హోమగుండంలో పడి చనిపోతున్నాయి. చివరికి పరమేశ్వరుని మెడలో ఉన్నటువంటి పాము కూడా ఈ యొక్క యాగంలో పడి చనిపోవడానికి సిద్ధమవుతుంది. ఎందరో ఋషులు తపస్సు చేస్తూ ఉన్నారు, మునీశ్వరులు తపస్సు చేస్తూ ఉండడం వల్ల వాళ్ళందరికీ కూడా ఒక మునికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై అడుగుతాడు, ఏం కావాలి, ఏం కోరిక కావాలి అని అడిగేసరికి అలానా ప్రాంతం లోపల జనమేజయుడనే మహారాజు సర్పయాగం చేస్తున్నాడు, మీరు దాన్ని ఏ విధంగానైనా ఆపాలి అని చెప్పేసరికి అప్పుడు ఆ మునీశ్వరునికి పరమేశ్వరుడు ఒక గజ్జనిస్తాడు. ఈ గజ్జను తీసుకొని పో, అంతా శుభమే జరుగుతుందని చెప్పేసరికి అప్పుడు ఆ పరమేశ్వరుడు దగ్గర తీసుకున్నటువంటి గజ్జను తీసుకొని ఆ యొక్క మునీశ్వరుడు బయలుదేరతాడు. బయలుదేరేసరికి కొంచెం దూరం వచ్చేసరికి మధ్యలో పడిపోతుంది.